రేడియో వెరితాస్ ఏషియా శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆగమన కాలంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ క్రీస్తు రాకకై సంసిద్ధులమవుతూ నేటి సువిశేషంలో 2 కార్యాలను మనం క్రమం తప్పకుండా చేయాలని మనకు సువిశేషం బోధిస్తుంది, ఆహ్వానిస్తుంది. ఆ 2 కార్యాలు ఏమిటి? ఆలకించుట, పాటించుట. ఆలకించుట, పాటించుట. ఆలకించాలంటే మనకు పాటించే శక్తి ఉండాలి. పాటించాలంటే మనం ఆలకించాలి. దేనిని ఆలకించాలి? ఏమి పాటించాలి? దేనిని ఆలకించాలి, ఏమి పాటించాలి అనేది ప్రశ్న. దైవ వాక్, వాక్కైన క్రీస్తు మాటను క్రీస్తు పలుకును. సువిశేషంలో క్రీస్తు ప్రభువు పలుకుతూ, నా వాక్కును ఆలకించి పాటించువాడు తన ఇంటిని రాతి పునాదిపై నిర్మించిన వాడవుతాడని మనకు తెలియజేస్తున్నాడు. మన జీవితాన్ని ఈ దృక్పథంలో ఆలకించుట, పాటించుట అనే సంగమంలో చూసినప్పుడు మనం ఎటువంటి పునాదిని, ఎటువంటి దృఢత్వం కలిగిన పునాదిని మనం నిర్మించుకుంటున్నాము అని పరీక్షించుకోవచ్చు. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవచ్చు. ఇటువంటి పరీక్ష, ఆత్మ పరిశీలన లేనప్పుడు మనం ఆలకించటానికి, పాటించటానికి ఎటువంటి ఆసక్తి చూపకుండా ఉంటుంటాం. మరి అటువంటి ఆసక్తి రావాలంటే దివ్య పఠనాలను, దైవ వాక్కును అనుదినం ధ్యానించాలి, పఠించాలి, ప్రార్థించాలి. ఆగమన కాలంలో మనం పలు ఇతర కార్యక్రమాలతో వేగవంతమైన జీవితాన్ని జీవిస్తూ బహుశా గాలి పీల్చుకోవటానికి కూడా, శ్వాస అందు మనం దృష్టిని పెట్టుటకు కూడా సమయం లేకుండా తచ్చర్లాడుతుంటాం, అటు ఇటు పరుగులు పెడుతుంటాం. నేటి సువిశేషం ద్వారా దేవుడు మనకు ప్రసాదించబోవు ఈ వాక్కైన దైవ నరుని క్రీస్తును స్వీకరించాలంటే మొట్టమొదటిగా దేవుడు మనకు ప్రకటిస్తున్న వాక్కును ఆలకించాలి, పాటించాలి. తద్వారా మన జీవిత గృహమును రాతి పునాదిపై నిర్మించుకున్న వాళ్ళమవుతాం. అటువంటి ఆలకింపును, పాటింపును, గృహాన్ని రాతి పైన నిర్మించే పట్టుదలను దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.